ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 160 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ప్రైస్ అనేది కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి వెళ్ళింది. ఓవరాల్ గా ఈ రోజు మనకి బేరిష్ మొమెంటం తో ప్రైస్ అనేది మూవ్ అయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి హిండాల్కోలో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి హై కట్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ 1:1 వచ్చింది. నాకు 1:1 వచ్చినప్పుడు అట్లీస్ట్ నేను నా లాస్ అనేది 50% ట్రయల్ చేయాల్సింది ఆర్ బ్రేక్ ఈవెన్ చేయాల్సింది. నేను ఎస్ఎల్ అనేది చేంజ్ చేయలే. సో ఇదేమైందంటే నాకు ఎస్ఎల్ హిట్ అవ్వడానికి వచ్చి నాకు బ్రేక్ ఈవెన్ దగ్గరలో క్లోజ్ అయింది. యాక్చువల్ గా చెప్పాలంటే కొంచెం లాస్ లో ఈ ఏరియాలో నాకు క్లోజ్ అయింది ఈ ట్రేడ్. కానీ నాకు ఫస్ట్ 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ అవ్వాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి సామాన్ క్యాపిటల్ లో తీసుకున్నా. ఇది నాకు కంప్లీట్ గా ఫోమో ఎంట్రీ. సో ప్రైస్ మనకి కిందకి వెళ్తుందని నేను ఎంటర్ అయ్యా. కానీ మనకి మార్కెట్ మొత్తం బేరిష్ మొమెంటం తో ఉంది. అదొక కన్ఫర్మేషన్. కానీ ఓవరాల్ గా ఈ ఎంట్రీ అనేది నా ఎంట్రీ మోడల్‌లో లేదు. సో, చూసుకున్నట్టయితే నేను తీసుకున్న వితిన్ 10 మినిట్స్‌లో నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. సో, ఎస్ఎల్ హిట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్ళిందా అంటే పైకి వెళ్ళల. కిందకి వెళ్ళిందా అంటే కిందకి వెళ్ళలే. కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది. సో, ఇక్కడ నేను చేసింది అగ్రెసివ్ ఎంట్రీ. సో, ఇది నాకు రాంగ్ అన్నమాట.